పిల్లలందరినీ అడిపగించారు. ఎక్కడున్నారు పిల్లలు? లేదు కదా ఈరోజు. మీరందరూ ఏం చేస్తున్నారు? యాక్చువల్గా పేరెంట్ టీచర్ మీటింగ్ వస్తే పేరెంట్స్ ఉండాలి కదా. అవునా? దగ్గర మీ స్కూల్ లేదా తెలుసా? స్కూల్ లేదని తెలుసా మీకు? తెలీదా? వర్షాలు వస్తున్నాయని చెప్పేసి ముందుగానే గవర్నమెంట్ 27-28 సెలవులు ప్రకటించిందని కలెక్టర్ గారు కూడా చెప్పారు. పేపర్లో న్యూస్లో అన్నింటిలో వస్తున్నాయి కదా. మరి మీరు ఎందుకు వచ్చారు? అంటే ప్రతిసారి ఇట్లే జరుగుతూనే ఉంటుందా హాలిడేస్లో కూడా? అవునా? వెళ్ళిపోండి. ఎందుకు వర్షాలు వచ్చి ఏదైనా ప్రమాదాలు జరిగితే దిక్కేవారు? వెళ్ళిపోండి. అందరికీ నమస్కారం. ఈరోజు కడప నగరంలో విజయదుర్గ కాలనీ దగ్గర నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంటు 27-28 తేదీలు తుఫాన్ కారణంగా 2 రోజులు సెలవులు ప్రకటించారు. కానీ నారాయణ స్కూల్ మాత్రము వాళ్లకు ఎటువంటి నిబంధనలు వర్తించవు. పిల్లలను యథాస్వేచ్ఛగా స్కూళ్ళు నడుపుతున్నారు. 10th క్లాస్ పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఎల్కేజీ నుండి 5th క్లాస్ వరకు 10th క్లాస్ వాళ్ళను ప్రైవేట్గా నడుపుతున్నారు. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు ఎంత ప్రమాదకరమో ప్రజలు ఆలోచించాలి. అంతేకాదు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్లను ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? అంటే గవర్నమెంట్ అంటే భయం లేదా? గవర్నమెంట్ అంటే భయం లేదా? లేదంటే ప్రజలంటే నిర్లక్ష్యమా? ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల కర్నూలు దగ్గర ప్రైవేట్ బస్సు దగ్గం, దానివల్ల 20 మంది చనిపోయినారు. ఈ తుఫాన్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే పిల్లలకు రాను పోను ఇబ్బందులు జరిగితే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? సంస్థ నడిపే నారాయణ కాలేజా లేదంటే ప్రభుత్వమా? లేదంటే కనుక దీనికి సంబంధించిన అధికారుల ఎవరు రెస్పాన్సిబిలిటీ? కడపలో దాదాపు 450 స్కూళ్ళు ఉన్నాయి. వాటికి ఎంఈఓలు ఇద్దరే కదా సార్ ఎంఈఓలు ఉండేది, 2. సిఆర్పిఎస్ వాళ్ళు 15 మంది. మరి 450 స్కూళ్ళు ఏ విధంగా కవర్ చేస్తారు? దీనిపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటారా? లేదంటే కనుక ప్రజా ఉద్యమం చేయాలనా? ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు ఎంత ప్రమాదకరం అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వారు ఎప్పుడైనా సేఫ్ సైడ్లో ఉంటారు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వారు సైకోలుగా తయారవుతున్నారు. ఎందుకంటే ఒకటే పేపర్ను 365 రోజులు చదివించి కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఎంత ప్రమాదకరమో మనుగడకు మనుషులకు కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో వద్దు, గవర్నమెంట్ స్కూల్లో వద్దు. ఈరోజు ఇచ్చినటువంటి సెలవును, గవర్నమెంట్ ఇచ్చినటువంటి అధికారిక ప్రకటనను వీళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు. ఈ స్కూళ్లకు గుర్తింపును రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.